నిన్న మేనిఫెస్టో ఇష్యూ చూసాము. పురుషోత్తం రెడ్డి గారు మొన్న ఏదైతే టీడీపీ జనసేన సంబంధించిన మేనిఫెస్టో ఆ బీజేపీ కొంత ఆదరణ లేదని తెలిసింది. దాని తర్వాత ఇప్పుడు ప్రధాని మోదీ గారి షెడ్యూల్ కన్ఫర్మ్ అయింది. ఏంటి వాళ్ళకి ఇష్టం లేకుండానే పొత్తులోకి వచ్చినట్టు మనం భావిస్తున్నటువంటి తరుణంలో మోదీ షెడ్యూల్ని ఎలా చూడాలి? అంటే నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మూడో దఫా అధికారంలోకి వస్తుందన్న అంచనాలు కొంత ఉన్నాయి దేశంలో. కాబట్టి అలాంటి పార్టీతో బాగుండాలని ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ పొత్తులో పెట్టుకుంది. ముఖ్యంగా జనసేన ఒత్తిడి బాగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఒకానొక దశలో జనసేన బీజేపీతోనే ఉండాలి, లేకపోతే బీజేపీ వైపు వెళ్ళిపోతుందా అన్న వాతావరణం నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు అనివార్యంగా బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా కొంత మేరకు ప్రతికూలమైన పరిస్థితులు తెలుగుదేశం పార్టీ ఎదుర్కొంటా ఉంది. అనేక కారణాలు రీత్యా, కొన్ని సెక్షన్ ఆఫ్ ఓట్ల రీత్యా కావచ్చు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్న ఓట్లు అర్బన్ ఓరియంటెడ్ ఓట్లు. ఆ ఓటర్స్ లో కూడా 10 ఏళ్ల విభజన చట్టం వాటి వెలుగులో కావచ్చు, 2 సభల దేశంలో అధికారంలో బీజేపీ కొంత గ్రాఫ్ పడుతుంది. అనవసరంగా మన ఎత్తినేసుకుంటామేమో అనే భయం కూడా తెలుగుదేశానికి ఉంది అని ఒక కారణం. ఈ రోజు వాళ్ళ వ్యవహార శైలి చూసినప్పుడు ఒక కారణంతో బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్టుగా మనకు అనిపిస్తుంది. అందులో ఒక కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ కమిషన్ సారథ్యంలో నిర్వహించే కీలక అధికారులు స్థానచలనం చేస్తారు. ముఖ్యంగా చీఫ్ సెక్రటరీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఈ 2 కీలకమైన స్థానాల్ని మార్చేసి కొంత వీళ్ళకి సానుకూలంగా ఉండే వాళ్ళని ఏమన్నా పెట్టుకుంటారేమో అనే ఒక లక్ష్యంతో పెట్టుకున్నట్టుగా నాకు అనిపిస్తుంది వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళ వ్యవహారం చూసినప్పుడు. ఎందుకంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు రిక్వెస్ట్ చేయాలి కదా పదే పదే, నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, నడ్డా గారు, మీరందరూ రండి పొత్తులో పెట్టుకున్నామని తెలుగుదేశం పార్టీ ఎందుకు పిలవట్లేదు? ఇప్పుడు బహుశా మోడీ గారిని కూడా బీజేపీ వాళ్ళు ఆహ్వానిస్తున్నారు, తెలుగుదేశం వాళ్ళు కాదు. కాబట్టి ఒక రకంగా ప్రచారం జరుగుతున్న 2 సభలు కూడా బీజేపీ సభలే. ఒకటి రాజమండ్రి. ఇప్పుడు ఇవన్నీ చూస్తున్నప్పుడు తెలుగుదేశం చాలా వరకు ఈ బీజేపీ ఇప్పుడు నాకు బహుశా మీకు రాష్ట్రం అంతా చూస్తుంటారు జర్నలిస్ట్ గా, చాలా చోట్ల వినిపిస్తుంది, కరెక్ట్ ఆర్ రాంగ్, బీజేపీ వాళ్ళు రండి కానీ మీ జెండాలు ఎత్తుకొని రావద్దని చెప్తున్నారట, మీ కండువాలు వేసుకొని రావద్దని చెప్తున్నారట తెలుగుదేశం వాళ్ళు. కాబట్టి దీని సిగ్నల్ ఏంటి? బీజేపీతో ఉంటే ఎంతో కొంత నష్టము, రాజకీయంగా కొంత సెక్షన్ ఆఫ్ ఓట్లు పోతాయనే అభిప్రాయంతో తెలుగుదేశం ఉన్నట్టుగా మనకు కనిపిస్తా ఉంది. అయినా ఎందుకు పొత్తు పెట్టుకో, ఇదే ఇప్పుడు వచ్చిన ఆలోచన కాదు, ముందు కూడా ఒక పొలిటికల్ లీడర్ గా చంద్రబాబు నాకు తెలుసు కదా. బహుశా ఈ ఎలక్షన్ అజమాయిషిని ఏమన్నా ఇప్పుడున్న చీఫ్ సెక్రటరీగా డీజీపీని మార్చేసి తమకు అనుకూలంగా మారుస్తారనే భ్రమలతో పోయిండొచ్చు తప్ప, ఒక అపరిపక్వమైనటువంటి పొత్తు, అసహజమైనటువంటి ఆలోచన కలిగిన పొత్తు కాబట్టి ఆ గందరగోళం ఉంటుంది. నరేంద్ర మోడీ గారిని నాయకత్వంలో బీజేపీ శ్రేణులు తమ దగ్గరకు వచ్చినప్పుడు జెండా వద్దు, లేకపోతే కండువా వద్దు అని అంటున్నారంటే, ఇప్పుడు రేపు నరేంద్ర మోడీ గారు డైరెక్ట్ గా వచ్చి ప్రధానమంత్రిగా మన ఉపన్యాసాలు చెప్తారు. అప్పుడు ఏం చేస్తారు? ప్రధానమంత్రి వచ్చిన తర్వాత అనివార్యంగా ఈ పక్క చంద్రబాబు నాయుడు గారు, ఆ పక్క పవన్ కళ్యాణ్ గారు కూర్చోవలసిందే కదా. అప్పుడేం చేస్తారు? మీరు కండువాలు వేసుకున్నా వాళ్ళిద్దరు పక్కన మీ ఫోటో ఉంటుంది. అదనంగా వాళ్ళ ఆమోదం ఈ మేనిఫెస్టోకి లేదు, ఆశీర్వాదం ఉంది కానీ ఆమోదం లేదు. ఇది ఒక విచిత్రమైన ఇవన్నీ మెసేజ్లు రాంగ్ తప్ప మరింత చర్చనీయాంశం అవుతుంది. ఏం మాట్లాడతారు ఇప్పుడు? ఇప్పుడు ప్రధాని మోదీ గారు వస్తారు, ఏపీకి ఏమైనా స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్తారా, లేదంటే విశాఖ రైల్వే జోన్ ఇస్తామని చెప్తారా, లేదంటే గతంలో ఏవైతే హామీలు ఉన్నాయో అవన్నీ మేము అమలు చేస్తామని చెప్తారా, లేదు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలన బాగాలేదు, జగన్మోహన్ రెడ్డి అన్ని అక్రమాలు చేశారు, అవినీతి చేశారని చెప్తారా, లేదు ఈసారి మేము అధికారంలోకి వస్తే ఈ కూటమి ఏదైతే మేనిఫెస్టో ఇచ్చిందో ఈ మేనిఫెస్టోని మేము ప్రజలకు చూపించి ఈ మేనిఫెస్టో అమలు చేస్తామని చెప్తారా? ఈ మూడిటికి బీజేపీ వ్యతిరేకంగానే ఉంది కదా. ఇంకా ఆయన ఇక్కడికి వచ్చి దేని గురించి మాట్లాడతారు? ప్రధానమంత్రి గారు రేపు సభ అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు రియాక్ట్ అవుతాడు. ప్రధానమంత్రి గారు మొన్న చిలకలూరుపేటలో మాట్లాడినట్టు నర్మగర్భంగా ఏదో జాతీయ స్థాయిలో 400 సీట్లు, దేశం పురోగమిస్తా ఉంది, మోడీ మళ్ళీ రావాలి, ఇట్లాంటి జాతీయ విషయాలు మాట్లాడే వరకు పరిమితమై వెళ్ళిపోతే ముఖ్యమంత్రి గారు స్పందించరు. ఎందుకంటే ఆయనకు పెద్ద ఇబ్బంది లేదు చిలకలూరుపేట సభలాగా మారితే. అందుకు భిన్నంగా కొన్ని అంశాలు స్పందించారు అనుకోండి. ఇప్పుడు ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వేదికగా ప్రధానమంత్రి గారిని రిక్వెస్ట్ చేశాడు, మాకు ఇంకా విభజన చట్టంలో అంశాలు చాలా ఉన్నాయి, పోలవరం ఉంది, ప్రత్యేక హోదా ఉంది, ఇవన్నీ మాట్లాడాడు. ఇవన్నీ మాట్లాడితేనే ఆయన స్పందించలా. బాగున్న ముఖ్యమంత్రితో వాళ్ళిద్దరు మంచి రిలేషన్ ఉన్నా కూడా దానికి స్పందించలే, ఏదో మాట్లాడి తెలిపినాడు. అలాంటిది చిలకలూరుపేట సభలో నరేంద్ర మోడీ గారు ఉపన్యాసానికి ముందు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు మాట్లాడారు. మీరు ఎక్కడ విన్నారా? మాకు ప్రత్యేక హోదా కావాలి సార్, విభజన చట్టం కావాలి సార్, పోలవరం కావాలి సార్ అని అడిగారు. వాళ్ళ అడిగితేనే ఇవ్వని వాళ్ళు ఏం జరుగుతుందని వాళ్ళు భయపడుతున్నారు. ఇప్పుడు అడిగితేనే ఇవ్వని ప్రధానమంత్రి అడగకపోతే ఇస్తాడా? ఇప్పుడు రెండోది, ఇప్పుడు ప్రత్యేక హోదా ఇస్తానని అనుకుని నవ్వుకుంటారు జనం. ఎందుకంటే మీరు 10 ఏళ్ళు ఇవ్వకుండా తెలుగుదేశంతో ఉన్నప్పుడు 5 ఏళ్ళు లేదు, ఇప్పుడు ఈ విభజన చట్టం ముగిసిపోతామని ఇవ్వలేదు.
ఇప్పుడు పోలవరం గురించి అస్యూరెన్స్ ఏమని ఇస్తారు? ఏమని ఇవ్వాలి అస్యూరెన్స్? పోలవరం సహకరించేది కాదు. 152 అడుగుల ఎత్తులో నీటి మట్టం ఎంత వరకు ఉంటుందో అంతవరకు నిర్వాసితులకు అయ్యే ఖర్చంతా భరిస్తామని ఇంతవరకు ఆ మాట అనలేదు. ఇంకేం మాట్లాడతారు? రైల్వే జోన్ పైన కప్పగింతలేస్తున్నారు. ఆ రకంగా చూసుకున్నప్పుడు బీజేపీ వాళ్ళు విభజన చట్టం గురించి ఏం మాట్లాడారు? 10 ఏళ్ళ కిందకి అమలు చేయలేదు సార్ అంటాడు ప్రధాని రేపు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఒక సమస్య ఉంది. అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రం గెలిపించండి అనుకోండి. ఎందుకు గెలిపించాలి? రేపు జగన్మోహన్ గారు సింపుల్ గా కొట్టేస్తాడు. ఎందుకు కొట్టాలి? మీకే నమ్మకం లేదు కదా చంద్రబాబు గారిని నరేంద్ర మోడీని ప్రశ్నిస్తాడు. సార్ మీకే నమ్మకం లేకనే కదా ఆ మేనిఫెస్టోలో మీరు సంతకం పెట్టలేదు, మీ ఫోటో లేదు. మీ ఫోటో లేని మేనిఫెస్టో పెట్టుకున్న వాటిని ఎందుకు గెలిపించాలి? రాష్ట్రపతి సమాధానం చెప్తారా అని జగన్ అడిగితే ఏం చెప్తాడు మోడీ గారు? కాబట్టి మోడీ గారు ఏమీ మాట్లాడకుండా చిలకలూరుపేట లాగా మాట్లాడితే ఒక సమస్య, అది తెలుగుదేశానికి సమస్య. ఇవన్నీ మాట్లాడినాడు అనుకోండి, ఖచ్చితంగా జగన్ గారు అటాక్ చేస్తాడు. మీకే నమ్మకం లేనప్పుడు ప్రజలు ఎందుకు నమ్మకాలి? సింపుల్ లాజిక్ కదా. ఆ మేనిఫెస్టో పట్టుకోవడానికి ఆ జాతీయ నాయకుడు ఇష్టం చూపిలా, ఆ మేనిఫెస్టోలో వాళ్ళు భాగస్వాములు కాదంట. ఈ మేనిఫెస్టో అమలుకు జనసేన తెలుగుదేశం భాగస్వామి అంట. వాళ్ళు ఆశీర్వదిస్తారంట బీజేపీ వాళ్ళు. ఆశీర్వదించైన ఎందుకు మీకే నమ్మకం లేనప్పుడు అలాంటి మీకే నమ్మకం లేని చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు నమ్మాలి అని జగన్ గారు సూటిగా ప్రశ్నిస్తే నరేంద్ర మోడీ గారు ఏం సమాధానం చెప్తారు? ఆయన లేకపోవచ్చు, ఇక్కడ ప్రశ్నలు అయితే వస్తాయి. మొన్న మీకు పాపులర్ ఛానల్ మనం చెప్పొచ్చు, TV9 లో పనిచేసిన రజనీకాంత్ గారు ఇంటర్వ్యూలో తెలంగాణ నుంచి ఎక్కువ ప్రశ్నలు అడిగితే చాలా ఫెరోషియస్ గా సమాధానం చెప్పాడు. కాదంటే మీరు ఆ ఇంటర్వ్యూ చూడండి. ప్రధానమంత్రి గారిని కరప్షన్ గురించి మాట్లాడి ఏం గురించి సూటిగా ముఖ్యమంత్రి PRS ఎఫెక్టివ్ గా మాట్లాడినాడు. ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడితే పొడిపొడిగా మాట్లాడినాడు. మేము ప్రాంతీయ మనోభావాన్ని కాపాడుతాము, ఎవరైనా వస్తే చేర్చుకుంటాము, అందరినీ గౌరవిస్తాము, మాకు మెజారిటీ లేకపోయినా తెలుగుదేశానికి మంత్రి పదవులు ఇచ్చాం అన్ని చెప్తే చివరిలో రాష్ట్రంలో మార్పు కావాలన్నా వద్దా, ఢిల్లీలో బలమైన ప్రభుత్వం కావాలన్నా వద్దా అనే దానిపైన ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ర్యాలీ అవుతున్నారంట. ఏమని చెప్పాలైనా? నా మిత్రపక్షం చంద్రబాబు నాయుడు గెలిపించండి, నన్ను ఢిల్లీలో గెలిపించని చెప్పాలి. అంతే కదా పొత్తు పెట్టుకున్న తర్వాత ఆలోచన జరుగుతా ఉందంటే. అంటే నర్మగర్భంగా ఒక అనాసక్తితో కూడుకున్నట్టు ఆన్సర్ చేశాడు. దీన్ని బట్టి ఇప్పుడు నిజానికి తెలంగాణలో మిత్రపక్షం లేదు, ఇక్కడ మిత్రపక్షాలు రెండు. ఇవన్నీ చూసినప్పుడు నరేంద్ర మోడీ గారిలో జాతీయ నాయకత్వంలో నమ్మకం లేదనుకోవాలా, గెలుస్తామన్న నమ్మకం లేదనుకోవాలా? ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ గెలిచే అవకాశాలు లేవనే విషయం అందరికీ తెలుసు. కానీ బీజేపీతో ఉన్న పార్టీలు గెలుస్తాయి అనుకోవచ్చు కదా. బీజేపీ అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి ఫుల్ మెజారిటీ వచ్చింది అనుకోండి సింగిల్ గా, అప్పుడు ఆంధ్రప్రదేశ్ తో వాళ్ళకి పని లేదు. ఇది ఫస్ట్ పాయింట్. ఇప్పుడు మనం 2 సార్లు అదే కదా జరిగింది. అదే రేపు నరేంద్ర మోడీ గారికి మెజారిటీ రాకపోతే 10, 20, 30 సీట్లు తగ్గితే అప్పుడు ఏంటి పరిస్థితి? అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మీరు అనొచ్చు, ఆంధ్రప్రదేశ్ లో తన మిత్రపక్షం చంద్రబాబు నాయుడు గారు 20 సీట్లు గెలిచాయి అనుకోండి, అది యాడ్ అవుతాయి కదా అని మీరు అనొచ్చు. కానీ మీరు అంటారని నేను అనుకోను. ఎందుకంటే బీజేపీకి కానీ ఒక 20 సీట్లు తగ్గిందంటే, 20 సీట్లు కాదు, మ్యాజిక్ ఫిగర్ గాని అందుకోకుండా బీజేపీకి కానీ తగ్గిందంటే మొదటి జంప్ అయ్యేది చంద్రబాబు నాయుడు గారు. అది అందరూ తెలుసు. ఖచ్చితంగా కాంగ్రెస్ ఇప్పుడు ఆయనే కాదు, ఎవరు ఉండరు బీజేపీతో కానీ బీజేపీకి తగ్గిందంటే బీజేపీ పట్ల అంత వ్యతిరేకత ఉంది ప్రాంతీయ పార్టీలకి. దానికి చంద్రబాబు నాయుడు బ్రహ్మాండంగా లీడ్ చేస్తాడు. కాబట్టి ఆయనకు తెలుసు ఆ విషయం. ఏదైనా ఒక చిన్న ఛాన్స్ ఏంటంటే బీజేపీయా కాంగ్రెస్ దేశంలో అధికారంలోకి వచ్చేదనే ఛాయిస్ ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు అంతో ఇంతో జగనే బెటర్ కదా వాళ్ళకి. ఎందుకంటే కాంగ్రెస్ అనేది ఆయన మాతృ సంస్థ జగన్మోహన్ రెడ్డి గారికి. కాంగ్రెస్ పికప్ అయితే కొంత డౌన్ అవుతుంది ఇక్కడికి. నేను వ్యూహాత్మకంగా చెప్తున్నా, మంచి అడ్డ గురించి మాట్లాడట్లా. కాబట్టి ఇప్పుడు జగన్ తో గొడవ పెట్టుకొని ఈయన్ను ప్రేమించి ఏం జరుగుతుందో ఏం తెలియదు. గెలిస్తే ఏడ అవసరం లేదు, ఇద్దరు మనతో ఉంటారు. గెలిస్తే అనుకో నరేంద్ర మోడీ గారు ఇండిపెండెంట్ గెలిస్తే జగన్ చంద్రబాబు ఇద్దరు మనతో గౌరవప్రదంగా ఉంటారు, మాట్లాడరు. మనం పొరపాటున తక్కువ సీట్లు వస్తే చంద్రబాబు గారు ఎవరుంటారు? మొదట జాతీయ అంతర్జాతీయ రాజకీయాలు ఇద్దరు ప్రధానమంత్రులు నిర్ణయించడం, 3వ ప్రధానమంత్రి నిర్ణయించారు రేపు. ఖచ్చితంగా అదే వస్తుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఈ గందరగోళంలో ఉన్నాడు. ఢిల్లీ బీజేపీ యొక్క గందరగోళం ఆంధ్రప్రదేశ్ లో ఈ మిత్రపక్షాల కూటమికి ప్రాణ సంకటంగా మారింది.